సో బెట్టింగ్ యాప్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేగుతుంది. మీ అందరికీ తెలిసిందే. యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇట్లా చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లతో మొదలుపెట్టుకొని టాప్ సెలబ్రిటీల వరకు కూడా దీంట్లో చిక్కుకపోయారు. దీనికి సంబంధించి కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే వీళ్ళ మీద కేసులు చేయడంతో పాటు ఆ యొక్క యాప్లను కూడా నిషేధించాలి రాష్ట్రంలో అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున డిమాండ్ పడుతుంది. ఆ యాప్ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలి. మెట్రో లాంటి దాని మీద కూడా దీనికి సంబంధించిన యాడ్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ కూడా అవి కనిపిస్తున్నాయి. సో దాని మీద కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఊపందుకుంటుంది. మొత్తంగా దేశానికైతే ఒక దిక్సూచిలాగా రాష్ట్రం నిలబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఆన్లైన్ మోసాలకు సంబంధించి అయితే సినీ హీరో ప్రభాస్పై కంప్లైంట్. బాలకృష్ణ గోపిచంద్ పైన నేషనల్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్కు న్యాయవాది ఫిర్యాదు చేసినట. 88 చైనీస్ బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్స్ చేశారంటూ బెట్టింగ్ యాప్పై ప్రచారం చేశారని టాలీవుడ్ అగ్ర హీరోలైన బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్పై సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ విభాగానికి కంప్లైంట్ అందింది. హైదరాబాద్ చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు ఆదివారం ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. చైనీస్ ఫన్ 88 బెట్టింగ్ యాప్ లక్షలాది మంది అమాయకులను గేమ్స్ ఆడేలా చేసి డబ్బులు పోగొట్టుకునేలా చేసిందని దీన్ని బ్లాక్ చేయాలని చెప్పేసి అయితే ఆయన రిక్వెస్ట్ చేసిండు. మొత్తంగా పెద్ద పెద్ద సెలబ్రిటీల మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. మనం ఈ కేసులు కాకముందు నుంచి కూడా మన యుధిష్ఠిర వార్తా వేదికగా చాలాసార్లు చెప్పినాం. బెట్టింగ్ యాప్ల జోలికి పోకుర్రి, ఆన్లైన్ల గేమ్ల జోలికి పోకుర్రి. ఈజీ మనీ అనేది ఎక్కడ లేదు. ఈ చైన్ సిస్టమ్లు కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా వాటిల జోలికి కూడా వేకుర్రి. ఈజీగా డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కడ కూడా లేవు. దానివల్ల కుటుంబాలు రోడ్డున పడితే అని ముందు నుంచి కూడా చెప్తూనే వస్తున్నాం. సో దీని మీద ప్రభుత్వం కూడా కొంత ముందుకు పోవడం అనేది హర్షించదగ్గ విషయం.